ఆ 9వ తరగతి చదివేటటువంటి వయసుల్ని నిజంగా అంటే మామూలుగా విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా మరి కుటుంబం గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంటే నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి మారం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. బీటెక్ కావచ్చు, లేకపోతే ఆ డిగ్రీ వయసు వచ్చినప్పటికి కూడా కొంతమంది కన్న కొడుకులు వాళ్ళ తల్లిదండ్రులకు నాకు బైక్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి అరిగోసలు పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ 9వ తరగతిలోనే మరి ఆ విధంగా మార్పు కోరిండు అన్నట్టు, ఆయన ఆలోచన విధానం అట్లా ఉండదన్నట్టు. సో ఒకసారి మనం ఆ ఫోన్ లైన్లో మన ప్రతినిధి ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో ప్రవీణ్ గారు, అక్కడ మన చల్లగరిగే గ్రామంలో ఎట్లా ఉంది? ఎన్నింటికి మన శంకర్రావు మృతదేహం రావడం జరిగింది? శంకర్రావు మృతదేహం మార్నింగ్ 5 వరకు వచ్చింది. ఇప్పుడు సుధాకర్ వాళ్ళ భార్య ఇద్దరు మృతదేహాలు వచ్చినాయి. ప్రస్తుతానికి అయితే గ్రామస్తులంతా శోకసంద్రంలో ఉన్నారు. వీరికి నివాళులు అర్పించడానికి అమరవీరుల బంధుమిత్రుల కమిటీ గానీ మిగతా దళిత సంఘాల నాయకులు గానీ వచ్చారు. ప్రస్తుతం మనతో దళిత సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళతో ఇస్తాను మాట్లాడి. తప్పకుండా. హలో, నమస్తే అండి. మొత్తానికి ఆ అడవి బాట బట్టి అడవిని నమ్ముకొని మరి ఆ తుపాకీ తూటాతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అడవి బాట పట్టినటువంటి ఆ శంకర్రావు మరి అదే అడవిలోనే మరి తనువు చాలించడం, అదే తుపాకీ తూటాకు మరి నేల కొరగడం, ఏం చెప్తారు దీని గురించి మీరు? ప్రధానంగా తుపాకీ ఎవరు కూడా పట్టరు. ఏ బహుళజాతి కంపెనీలకైతే అట్టాసు బలుకుతుండ్రో, ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకు బాధ్యతగా ఉండే ఏ రక్షక భట్లు అయితే ఉన్నారో ఆ రక్షక భట్లు అక్కడ సమాజం గురించి ఆలోచన చేయాలి. ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవరైతే అనాగరికులు ఉన్నారో, జ్ఞానం లేదో అలాంటి ప్రజల గురించి వాళ్ళు అక్కడ జ్ఞానం నేర్పిదని వెళ్తున్నారు. ఏ బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారులు, అండానీ అంబానీ లాంటి వాళ్ళు అక్కడ ఖనిజ సంపద దోచుకునే దానికి ప్రయత్నం చేస్తున్న కుట్రలో ఒక భాగమే ఇలా ఆదివాసుల బతుకులతోటి ఆడుతూ ఉంటే కొందరు ప్రజాస్వామిక పంతగా అక్కడికి వెళ్ళారు. ఇలా ఒక చైన్లకు పోవాలంటే పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి. మరి రైతు కట్టె పట్టుకొని పోతుండంటే పాములను చంపేదానికి, తేళ్లను చంపేదానికే పోతుండా? మరి చంపుతాడా? పాములను తేళ్లను చంపడు. వచ్చినప్పుడు దూరం వెళ్ళిపోతాయని చూచూ అనుకుంటూ పోతాడు. అంతేగాని ఆయుధం అన్నది దేని గురించి పట్టారని ఒక చిన్న ప్రశ్న. కోట్లు సంపాదించుకున్నారా, లక్షలు సంపాదించుకున్నారా అడానీ అంబానీ లెక్క? లేదే. పూడి గుడిసే కన్న తల్లిదండ్రులను, కుటుంబాన్ని, బంధువులను విడిచిపెట్టి ఆ ప్రాంతంలో ఎవరు లేరు అని ఆ ప్రాంతానికి వెళ్ళిన ఈ ఉద్యమకారులు నిజమైన వాలంటీర్లు, నిజమైన సమాజ సేవకులు, నయా పైసా జీతం లేకుండా దేశ రక్షణకై త్యాగం చేస్తున్న త్యాగధనులు. వీళ్ళు ఆయుధం పట్టేటోళ్ళు, వీళ్ళు ఆయుధం బట్టి ఏదో దోసుకునేదని కాదు, ఆయుధం బట్టి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతున్న వీరులు, శూరులు వీళ్ళు. వారితో పాటు అతి ముఖ్యంగా ఏ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఆ బలహీన వర్గాలకు ప్రాణాలు త్యాగాలు చేసినందుకు వారికి మా దళిత లిబరేషన్ ఫండ్ తరఫున అంటే ముఖ్యంగా ఇటీవల మనం కాలంలో చూసినట్లయితే దాదాపు 2-3 నెలల నుంచి కూడా చూసినట్లయితే భద్రతా బలగాల మెరుపుదాడుల్లో దాదాపు ఎక్కువగా ప్రాణ నష్టం మావోయిస్టులదే జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే 60 నుంచి 70 మంది దాకా మావోయిస్టులు నేల కొరగడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? వరుస ఎన్కౌంటర్లు ఎట్లా చూస్తారు? దీన్ని ప్రధానంగా మేమేమంటున్నామంటే ఏదైతే 5 సంవత్సరాల రిక్రూట్మెంట్ జరుగుతుందో మిలిటరీది, అది ప్రధాన దీనికి కారణము. ఇది అమిత్ షా అంటే ఈ బీజేపీ సర్కార్, ఈ మతోన్మాద సర్కార్ చేస్తున్న కుట్రలో ఒక భాగమే. అది మనం మణిపూర్ లో చూసినాము. అక్కడ ఆడవాళ్ళను నగ్నంగా చేసి చేసిన కుట్ర అది మనకు కనబడ్డది. ఇది కూడా ఈ ఖనిజ సంపద ఇక్కడ ఉన్నది కనుక ఈ ఖనిజ సంపద దోచుకునేదానికి ఇలా బలగాలు, అతిపెద్ద బలగాలు వచ్చి అక్కడ చేస్తున్నాయి ఆ దమనకాండాలు. అంటే ఇలా ఏ మిలిటరీ ఉన్నదో, ఏ సైన్యం ఉన్నదో ఆ సైన్యము గ్రామాలకు, ఊరికి, దేశానికి జవాబుదారీగా ఉండాలి. కానీ ఆ జవాబుదారీగా లేకుండా వాళ్ళు పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు, దళారీ రాజకీయ నాయకులకు వీళ్ళు కొమ్ము కాస్తున్నట్టుగా కనబడుతుందని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున మేము ప్రభుత్వంలో ఉండే అంటే ఎవరైతే మేము జవాన్లు అని అనుకుంటున్నారో నిజమైన దేశభక్తి ఏదైతే ఉందో
ఆ దేశభక్తి చూపిస్తున్నారని మేము భావిస్తున్నాం. మొత్తానికి అంటే శంకర్రావు గురించి కనుక మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపు అంటే చిన్న వయసులో 9వ తరగతి వయసులోనే ఆయన లోతైనటువంటి ఆలోచన విధానం అని చెప్పుకోవచ్చా ఆ మార్పుకు సంబంధించి సమాజంలో? ప్రధానంగా తెలంగాణ మూమెంట్ లోనే వీళ్ళు అడవి బాట పట్టారు. కారణం ఏంటి? మరి ఎంతో మేధావులు కూడా ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు పట్టలేరు అంటే దేశభక్తి ఏదైతే ఉంటుందో, లేకుంటే ప్రజాస్వామ్యం ఏదైతే అనుకుంటారో, ఏ ప్రజాస్వామ్యం అయితే ఈ అట్టడుగు కులాలల్లా అంచివేతకు గురి అవుతుందో, అంటరానితనానికి కావచ్చు లేకుంటే నిరుద్యోగంతనానికి కావచ్చు, అదాన్ని సై చూశారు గనుకనే మరి బతుకున్నది గనక ఇది మళ్ళీ మళ్ళీ రాదు గనక ప్రజాస్వామ్యం గురించి అంకితం అన్నట్టుగా ఇది అంకితం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఓకే అండి, మొత్తం కంటే 25 ఏళ్ల తర్వాత తనువు చాలించినటువంటి విగతి జీవిగా ఉన్నటువంటి శంకర్రావును చూసినటువంటి ఆ తల్లి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పుకోవచ్చు? చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఏ తల్లి కోరుకోదు నా కొడుకు ఇలా చచ్చిపోవాలి, ఏ బంధువులు కోరుకోరు నా ఓడు ఇట్లా పోవాలని. అందరు భగత్ సింగ్ జయంతి నాడు భగత్ సింగ్ కు దండాలు వేస్తారు, కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు అన్నా నా కొడుకును భగత్ సింగ్ గా పెంచుతానని అన్నాడా? అంతకన్నా గొప్పదే ఇది త్యాగం. వీళ్ళది పూడి గుడిసే, ఏ ఒక్క దానితో బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు కాదు, కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. కానీ ఎవరి గురించి త్యాగం చేసారో ఒకసారి ప్రజాస్వామ్య ప్రజలందరూ ఆలోచన చేయాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున కోరుకుంటున్నాం. మా దళిత కుటుంబాలే ఈ మాదిరిగా కారణం ఏంటంటే ఆత్మగౌరవ పోరాటంలో భాగంగానే ఇలా ఈ పోరాటం అని మేము భావిస్తున్నాం. ఓకే అండి, ధన్యవాదాలండి లైవ్ షోలో పాల్గొని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సో మొత్తానికి చూశారు కదా, ఎవరు కూడా కావలసుకొని తుపాకీ తూటాలు పట్టరు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కావలసుకొని ఎవరు కూడా అడవి బాట పట్టరు. సమాజంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ముఖ్యంగా చూసినట్లయితే కనుక అక్రమాలు, దౌర్జన్యాలు, వీటన్నిటిపైన మరి ఏదో ఒక మార్పు కావాలి అని చెప్పేసి మరి అడవి బాట పట్టినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమ మూమెంట్లోనే వాళ్ళంతా కూడా అడవి బాట పట్టిరు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వాళ్ళు ఏమన్నా అంత ఉద్యమం చేసి ఏమన్నా కోట్లు సంపాదించుకున్నారా, లేకపోతే కోట్లాది రూపాయలు ఎన్నికేసుకున్నారా, ఆస్తులు సంపాదించుకున్నారా అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆ తల్లి ఆవేదన కూడా ఎక్కువగా ఉన్నది. 9వ తరగతిలోనే ఆయన వెళ్ళడం, మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత విగత జీవిగా మారడం అనేది నిజంగా ఒక శోక సంద్రాన్ని అయితే అక్కడ చిట్యాల మండలం చల్లగరిగే గ్రామంలో అయితే కనిపిస్తూ ఉన్నది.